పోకిరి సినిమా నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 28 వస్తే ఈ సినిమాకు 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు. సినిమా రిలీజ్ అయి 19 సంవత్సరాలు అయినా ఇప్పుడు చూసినా ఫ్రెష్గా అనిపిస్తుంది. మహేష్ బాబు తన ముందు సినిమాలన్నిటికంటే ఈ సినిమాలో హ్యాండ్సమ్గా కనిపిస్తాడు. 12 కోట్లతో సినిమా తీస్తే 70 కోట్లు వసూలు చేసింది. అసలు పోకిరి సినిమాకు ముందు టైటిల్ పోకిరి కాదు. ముందు టైటిల్ ఉత్తమ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. అమీర్పేటలో సిక్కు దేవాలయం ఏరియాలో ఉండే ఒక సిక్కు యువకుడి కథ ఇది. ఒక సిక్కు యువకుడు అల్లరి చిల్లరగా తిరిగి మాఫియా రౌడీలతో ఉంటాడు. చివరికి ఆ యువకుడు ఒక ఐపీఎస్ అని తెలిస్తే ఆడియన్స్ కు మంచి ట్విస్ట్ ఇచ్చినట్లుంటుందని పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడు. ఇది పూరి జగన్నాథ్ రాసుకున్న కథ. ఈ కథ బద్రీ సినిమా కంటే ముందుగానే రాసుకున్నాడు. ఈ కథ మహేష్ బాబుకు చెప్తే మహేష్ బాబుకు బాగా నచ్చింది. కానీ ఈ సినిమా సిక్ బ్యాక్ డ్రాప్ కాబట్టి తెలుగు జనాలకు ఎక్కదని అభ్యంతరం చెప్పాడు. దాంతో పూరి జగన్నాథ్ కథను తెలుగు వాళ్లకు బాగా అర్థమయ్యేటట్లు మార్చి సినిమా తీశాడు. రిజల్ట్ ఏందో మనందరికి తెలుసు కదా. సినిమాలో మహేష్ బాబు ముద్దు పేరు పండు కదా, అది పూరి జగన్నాథ్ తన వైఫ్ కు ముద్దుగా పెట్టుకున్న పేరు సినిమాలో మహేష్ బాబుకు పెట్టాడు. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పే ప్రతి డైలాగు అన్ని దాదాపు సింగిల్ టేక్సే. పోకిరి సినిమా టైంలో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. టీషర్ట్ల మీద షర్ట్లు వేసుకునే వాళ్ళంట. నిజంగా పోకిరి సినిమా ఒక మాస్టర్ పీస్.